బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరో మున్సిపాలిటీ ఏర్పాటు కానుంది. నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేడ్చల్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు మాజీ సర్పంచ్ యమునారెడ్డి. నెక్కొండ మేడ్చల్ గ్రామ పంచాయతీని నెక్కొండ అమీన్పేట అలాగే కుండ్రపల్లి పత్తిపాక నెక్కొండ తండా టీకే తండా గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. నెక్కొండకు మున్సిపాలిటీగా అవకాశం కల్పించాలని హైకోర్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ కు ముందే నెక్కొండ మేడ్చల్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొంది కోర్టు. నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఆ పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, మున్సిపాలిటీగా ప్రకటించాలని ఎప్పుడు పిటిషన్ దాఖలు అవ్వడం జరిగింది కోర్టులో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి అప్రూవల్ ఎప్పుడు వచ్చింది? గత సంవత్సరం జూలై నుంచి డిసెంబర్ వరకు అటు నెక్కొండ మేజర్ పంచాయతీతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాలు మొత్తంగా 6 గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీ చేయాలి. 6 జీపీలకు సంబంధించిన పాపులేషన్ 11,000 పైగా ఉంది. అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు, మున్సిపాలిటీగా అయితే డెవలప్మెంట్ జరుగుతుందంటూ గ్రామ సభలు జరిగాయి. కలెక్టర్లు నోటీసులు జారీ చేశారు. గ్రామ సభలు ఏకగ్రీవంగా మున్సిపాలిటీ కోసం తీర్మానాలు చేశారు. అవన్నీ మున్సిపల్ శాఖకు పంపించారు. ప్రస్తుతం అవన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ వస్తున్న తరుణం లోపల త్వరగా మున్సిపాలిటీ ఏర్పాటును ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తిరిగి అక్కడున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అప్పీల్ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద పెండింగ్ లో ఉండడంతో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్న తరుణంలో ఉదయమే ఈ యొక్క మాజీ సర్పంచులు యమునతో పాటుగా సరిత పచ్చిపాక మాజీ సర్పంచ్ సరిత వీళ్ళిద్దరూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్ సంబంధించినటువంటి విచారణ సందర్భంగా పూర్తిగా సెక్షన్ 3 ఆఫ్ మున్సిపాలిటీస్ యాక్ట్ ఆఫ్ తెలంగాణ ప్రకారము పూర్తిగా అటు తీర్మానాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవ తీర్మానాలు, గ్రామ సభల తీర్మానాలు, కలెక్టర్ నోటిఫికేషన్. సో ఇవన్నీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ యాక్ట్ కు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్ ముందే ఆ యొక్క మేజర్ గ్రామ పంచాయతీలను నెక్కొండను చుట్టుపక్కల మిగతా 5 గ్రామాలు మొత్తంగా 6 గ్రామ పంచాయతీలను కలిపి నూతన మున్సిపాలిటీగా దానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా కోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ మరికొద్దిసేపట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయన నేపథ్యం లోపల ప్రభుత్వం ఈ యొక్క త్వరితగతిన మరి కొద్ది గంటల సమయంలోనే ఈ విధమైనటువంటి గెజిట్ ఇస్తుందా లేదా, దీనికి సంబంధించి ఏం చేయాలనే దానిపై ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం నుంచి సలహా కూడా తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి అడ్వకేట్ జనరల్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారంతో కూడా గత కొన్నేళ్ల నుంచి మున్సిపాలిటీగా మారాలంటూ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క డిమాండ్ ఈ రోజున నోటిఫికేషన్ రాబోతున్న తరుణం లోపల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ 6 గ్రామాలకు లేనట్లుగానే ప్రస్తుతం హైకోర్టు ఆర్డర్ బట్టి తెలుస్తుంది. దీంతో ఎన్నికలకు ముందే తాము భారీ విజయం సాధించామంటూ కూడా పిటిషనర్లు కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు మరికొద్ది గంటల్లో నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యం లోపల ఈ యొక్క మున్సిపాలిటీగా దీనికి సంబంధించి గెజెట్ విడుదల చేసే అంశంపైన కూడా కొంత లీగల్ గా వాళ్ళకి ఒపీనియన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద గత కొన్నేళ్ల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్కి సంబంధించి ప్రస్తుతం నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఇక మరికొద్ది గంటల్లోనే నోటిఫికేషన్ రాబోతున్న తరుణం లోపల ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు లేదని ప్రస్తుతం కొంత సస్పెన్స్ అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.